ఫ్రెండ్స్, నేను మీకు కొన్ని మ్యాథ్స్‌లో ట్రిక్స్ చెప్తాను. మ్యాథ్స్‌లో యూజ్ చేసే ట్రిక్స్ చెప్తాను మీకు. ముందు మనం ట్రిక్స్ తెలుసుకునే ముందు నంబర్ స్ట్రక్చర్ చూద్దాం. నంబర్ స్ట్రక్చర్ అంటే ఏంటి? సో నంబర్ స్ట్రక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ 5, 7, 8, 9 ఉంది. సో 8 అనేది యూనిట్ ప్లేస్, 8 అనేది టెన్స్ ప్లేస్, 7 హండ్రెడ్స్ ప్లేస్, 5 థౌజండ్స్ ప్లేస్. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. 5, 7, 8 అంటే 5789. సో 9 అనేది యూనిట్ ప్లేస్లో ఉంది, 8 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది, 7 హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది, 5 అనేది థౌజండ్స్ ప్లేస్లో ఉంది. అంటే సపోజ్ మనం 9 చెప్తాం, 8 అంటే 89. సో 8 అంటే టెన్స్ ప్లేస్లో ఉంది, 789, 7 అనేది హండ్రెడ్స్లో ఉంది. సో 5 అంటే థౌజండ్స్, 5000. సో అది థౌజండ్స్ ప్లేస్లో ఉంది. సో ఇప్పుడు ట్రిక్ స్టార్ట్ చేద్దాం. ముందు ఏదైనా నెంబర్తో డివైడ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడానికి ట్రిక్స్ యూజ్ అవుతాయి. ముందు ఒక నెంబర్ డివైడెడ్ బై 2 అవుతుందో లేదో కనుక్కుంటాం ముందు. సో డివిజిబుల్ బై 2 అంటే ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ని డివైడెడ్ బై 2 అవుతుందో లేదో కనుక్కోవడానికి. దీనికి ట్రిక్ వచ్చేసి ఇఫ్ యూనిట్ ప్లేస్ డిజిట్, అంటే యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్ అంటే లాస్ట్లో ఉంటుంది కదా, ఆ డిజిట్ ఈస్ ఈవెన్ ఆర్ 0. అంటే ఈవెన్ నెంబర్స్ మీకు తెలుసు, ఇక్కడ రాస్తున్నాను. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి? 2, 4, 6, 8, 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ వచ్చిన, ఆర్ 0 వచ్చిన, సో ఆ నెంబర్ ఖచ్చితంగా మనకి 2తో డివైడ్ అవుతుంది. దీని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఎగ్జాంపుల్ 768. సో ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్లో ఏముంది? 8 ఉంది. సో 8 అనేది ఈవెన్ నెంబర్. సో లాస్ట్ డిజిట్ ఒకటి చూస్తే సరిపోతుంది మనకి. 2 టేబుల్తో 768 డివైడ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. 262. సో ఇందులో కూడా మనకి యూనిట్ ప్లేస్లో 2 ఉంది. 2 అంటే అది కూడా ఈవెన్ నెంబర్. సో ఈ రెండు నెంబర్స్ కూడా మనకి డివిజిబుల్ బై 2 అవుతాయి. నెక్స్ట్ ఇంకొక ట్రిక్ చెప్తాను. 3తో డివైడ్ అయితే ఎలాగ మనం చూడడానికి షార్ట్ కట్స్. సో డివిజిబుల్ బై 3. ఇందులో ఏమంటే ఇఫ్ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ divisible by 3, or digit sum is either 3 or 6 or 9. అంటే మనకి ఇందులో ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ అన్ని కూడా ప్లస్ చేయాలి. సింపుల్. సపోజ్ 1, 2, 3 ఇచ్చారు అంటే 1 + 2 + 3, సో 6 అవుతుంది. సో 123 అనేది ఖచ్చితంగా 3తో డివైడ్ అవుతుంది. సో మనకి నెంబర్స్ అన్ని ఇండివిజువల్గా ప్లస్ చేస్తే ఆ వచ్చిన నెంబరు ఖచ్చితంగా 3తో డివైడ్ అయి ఉండాలి. అది ఫస్ట్ ట్రిక్. లేదు అని అనుకుంటే డిజిట్ సమ్, మనం ప్లస్ చేసిన తర్వాత 3 అయినా రావాలి, 6 అయినా రావాలి, 9 అయినా రావాలి. సో అలా వచ్చినా సరే మనకి 3తో డివైడ్ అవుతుంది. సో దీని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ 372. సో దీని డిజిట్ సమ్ చేసి చూపిస్తాం.
3 plus 7 plus 2. So 3 plus 7, 10, 10 plus 2, 12. 12 is divisible by 2. So divisible by 3. అంటే 3 4s are 12. ఎలాగైనా చేయొచ్చు. లేదు అంటే లాస్ట్లో 12 వచ్చింది కదా, ఆ 12ని కూడా మనం 1 + 2 చేయండి. అప్పుడు డిజిట్ సమ్ అంటారు. సో 3 వచ్చింది. అంటే ఇలాగ వచ్చినా సరే మనకి డివిజిబుల్ బై 3 అవుతుంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్తోని క్లియర్ చేస్తాను మళ్ళీ డౌట్ లేకుండా. సో ఎగ్జాంపుల్ 2 ఏంటి 2307. సో ఇది కూడా అలాగే చేద్దాం. డిజిట్ సమ్ ఏమవుతుంది 2 + 3 + 0 + 7. సో 2 + 3 5, 5 + 0 0, 5 + 7 12. So it is also divisible by 12, divisible by 3, sorry. లేదు ఇలాగా మనకు తెలియలేదు, 12 కూడా 3తో డివైడ్ అవుతుందో లేదో కూడా తెలియనప్పుడు డిజిట్ సమ్ చేయొచ్చు మనం. సో 1 + 2ని కూడా 3 అనుకోండి, 3 అవుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఇలా కూడా మనం చెప్పచ్చు డివిజిబుల్ బై 3 అనేసి. ఫస్ట్ ట్రిక్ ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ డివిజిబుల్ బై 3. మొత్తం 3 + 2 + 3 + 0 + 7 చేస్తే 12 వచ్చింది. సో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు 12 అనేది 3 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది కాబట్టి డివిజిబుల్ బై 3. లేదు అలా కూడా చెప్పలేము అనుకునేటప్పుడు మనం మొత్తం ప్లస్ చేయాలి. సో 12 వచ్చింది కదా, ఆ 12ని కూడా మనం 1 + 2 చేస్తే 3 వస్తుంది. సో మీకు ఏం చెప్పాను, 3 వచ్చినా 6 వచ్చినా 9 వచ్చినా డివిజిబుల్ బై 3 అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ బట్టి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక ట్రిక్ చెప్తాను. డివిజిబుల్ బై 4. ఏదైనా ఒక నెంబర్ 4తో డివైడ్ అవ్వాలని అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అయి ఉండాలి, లేదా లాస్ట్ 2 డిజిట్స్ 0 రావాలి. సో ఇఫ్ లాస్ట్ 2 డిజిట్స్ divisible by 4 or last 2 digits or 0 అంటే ఇలా రావాలి, 2 zeros రావాలి లాస్ట్లో. సో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 1300 అంటే ఇక్కడ ఏంటి మనకి లాస్ట్ 2 డిజిట్స్ 0 వచ్చింది. సో అలాంటప్పుడు డివిజిబుల్ బై 4 అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 2128 లాస్ట్ 2 డిజిట్స్ ఏమొచ్చాయి, ఇక్కడ 28 వచ్చింది. సో 4 7s are 28. సో 4th డివైడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 4. సో ఇది ఒక ట్రిక్. నెంబర్ ఎంత పెద్దదైనా అవనియండి, లాస్ట్ 2 డిజిట్స్ చూసి సరిపోతుంది. లాస్ట్ 2 డిజిట్స్ 0 వచ్చాయంటే 4th డివైడ్ అయిపోతుంది. లేదు అనుకుంటే లాస్ట్ 2 డిజిట్స్ 4th డివైడ్ అయి ఉండాలి. ఇక 28 వచ్చింది. సో 32 వచ్చినా 16 వచ్చినా 8 వచ్చినా చూసుకుంటారు మీరు అలాగా. ఏదైనా ఒక నెంబర్ 5తో డివైడ్ అయ్యి ఉన్నారంటే ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో 0 or 5 రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటే మనకి 5తో డివైడ్ అవుతుంది. ఇది చాలా సింపుల్ ట్రిక్. యూనిట్ ప్లేస్లో 5 అనే వచ్చి ఉండాలి ఆర్ 0 అనే రావాలి. సో మీకు ఒక ఎగ్జాంపుల్తో క్లియర్ చేస్తాను. 225. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి 5 యూనిట్ ప్లేస్లో 5 వచ్చింది. సో డివిజిబుల్ బై 5. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 670 వచ్చింది. సో యూనిట్ ప్లేస్ ఏమొచ్చింది 0 వచ్చింది. సో అలాంటప్పుడు కూడా ఈ నెంబరు డివిజిబుల్ బై 5 అవుతుంది.
ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ట్రిక్ చెప్తాను. 6తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయడానికి. సో డివిజిబుల్ బై 6. మనకి ఇక్కడ 2 ట్రిక్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రిక్ వచ్చి ఇఫ్ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 2 and 3 అంటే ఆ నెంబరు 2తోని డివైడ్ అయి ఉండాలి, 3తో డివైడ్ అయి ఉండాలి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, 2తో డివైడ్ అయి ఉండాలంటే ఈవెన్ నెంబర్ లాస్ట్లో రావాలా, 0 రావాలి. అదే 3తో డివైడ్ అయి ఉండాలంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ డివిజిబుల్ బై 3 అయి ఉండాలి. సో ఆ 2 రూల్స్ మనకి ఇక్కడ అయితేనే అప్పుడు 6తో డివైడ్ అవుతుంది ఫస్ట్ రూల్ ప్రకారం. లేదు మీకు ఇంకొక సింపుల్ ట్రిక్ చెప్తాను, అది వద్దనుకుంటే సెకండ్ ట్రిక్ మీరు యూజ్ చేయొచ్చు. సెకండ్ ట్రిక్ ఏంటంటే ఇఫ్ డిజిట్ సమ్ అంటే అన్నీ మనం ప్లస్ చేయగా లాస్ట్లో 3 కానీ 6 కానీ ఆర్ 9 కానీ వస్తే డివిజిబుల్ బై 6 అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకుంది, చాలా ఈజీ ట్రిక్. పై దానికన్నా చిన్నది చాలా ఈజీగా ఉంటుంది. సో ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 234 దీని డిజిట్ సమ్ ఏమవుతుంది, 2 + 3 + 4. సో 2 + 3 5, 5 + 4 9. సో డివిజిబుల్ బై 6. ఇంకొక ఎగ్జాంపుల్ 1950. సో దీని డిజిట్ సమ్ కూడా చేసి చేద్దాం. 1 + 9 + 5 + 0. సో 1 + 9 10, 10 + 5 15, 15 + 0 15. సో 15ని మళ్ళీ మనం ఎలా రాస్తాం, 1 + 5 చేస్తాం. సో 6. సో ఇలాగా సింగిల్ డిజిట్ వచ్చేంత వరకు మనం డిజిట్స్ అన్ని ప్లస్ చేసుకుంటూ వెళ్తే 3 అయినా రావాలి, 6 అయినా రావాలి, 9 అయినా రావాలి. సో ఇలాంటప్పుడు మనకి 6తోని డివైడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొన్ని ట్రిక్స్ చెప్తాను. సో ఈ వీడియో ఎక్కడితో ఆపుతున్నాను. నెక్స్ట్ ట్రిక్స్ మళ్ళీ వేరే దాంట్లో చెప్తాను, వేరే వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మీకు ఇప్పుడు చెప్పిన ఈ కాన్సెప్ట్స్ ట్రిక్స్లో ఏమైనా మీకు డౌట్ ఉందంటే కమెంట్స్ చేయండి. సో నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను, మీకు క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.